కానీ ఏదన్నా అడిగితే ఎవరికి కూడాను ఇంత కూడా దానం చేసేది కాదుట. ఎవరేదన్నా అడగంగానే ఏమి అనేదిట, నాస్తి నారాయణ నాస్తి నారాయణ అనేది. అంటే నా దగ్గర ఏమీ లేదు నారాయణ, నేను ఇవ్వటానికి నా దగ్గర ఏమీ లేదు, నా దగ్గర ఏమీ లేదు అంటూ ఉండేదిట. అట్లా ఒకరోజు ఇల్లు అలుకుతోందట. ఇల్లు అలుకుతున్నప్పుడు ఆ గుడ్డ తీసుకొని ఇట్లా అలుకుతూ ఉండగా ఎవరో వచ్చారట. వచ్చేసరికి నాస్తి నారాయణ అంటే ఆ గుడ్డ ఇట్ట విసిరేసిందిట. విసిరేసినప్పుడు అందరూ ఆ గుడ్డలో ఒక్క కంది గింజ ఉందిట. సరే కొంతకాలానికి ఏమైందిట, చనిపోయింది. వయసు వచ్చింది, పెద్దదైంది, చనిపోయింది. చనిపోయిన తర్వాత ఈ గింజ వేసింది కదా, ఆ గింజ ఏమైంది, మొక్కగా పెరిగిందనమాట. ఆ మొక్క దించి వచ్చినటువంటి ఆ కంది గింజని తినటానికి ఆ అమ్మాయి మళ్ళీ పురుగుగా పుట్టిందట. అట్లా కొన్ని జన్మలు పురుగుగా పుట్టిందిట. పుట్టిన తర్వాత వీళ్ళ తల్లిదండ్రులు ఇంతటి సత్కర్మలు చేశారు, అటువంటి వాళ్ళకి ఇటువంటి పిల్ల పుట్టింది అని చెప్పి దేవతలు అనుకుంటారు.